చూడండి, అప్పుడు కోడి కత్తి కూడా దాడి అన్నారు. అది నిజమా అబద్ధమా తేలిందా? ఎలక్షన్ ముందు దాడి, అది నిజమో అంటలేదు. నిజంగా దాడి జరిగితే తీవ్రంగా ఖండిస్తున్నా. నథింగ్ బట్ నాన్ సెన్స్. కానీ ఇదో డ్రామా, ఓట్ల సింపతి కొరకు చేయించుకుంటే అది మోసం. ఎట్లా మాట్లాడాలి? ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడాలి. నేను సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు కదా. ఎలక్షన్ ఏప్రిల్లో జరగవలసింది వాదించి మేకు పోస్ట్పోన్ చేయించాను. స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది 8,000 కోట్లకు అమ్ముతుంటే ఇదిగో 8,000 కోట్లని కోర్టుకి వెళ్ళి వైట్ మనీ ఇలాగ తీసుకోండి అని స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపారు. వాళ్ళందరూ స్టీల్ ప్లాంట్ అమ్మారా లేదా? టీడీపీ టైంలో చంద్రబాబు నాయుడు 1000 ఎకరాలు అమ్మలేదా? వైసీపీ టైంలో రాజశేఖర రెడ్డి అమ్మలేదా? ఇప్పుడు 60,000 కోట్లది జగన్మోహన్ రెడ్డి గంగవరం